ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ రోజు మార్నింగ్ నుంచి నేనైతే వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ కుకింగ్ కూడా అయిపోయింది. అయితే ఈ రోజు వ్లాగ్ అంతా బ్లాగింగ్ గురించి అసలు కాదు. మా కిచెన్ చాలా చండాలంగా ఉంది, సర్దుకోవచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు కదా. సో ఇన్ని రోజులు నాకు కుదరలేదు. ఇప్పుడైతే వాళ్ళ వీకెండ్ అండ్ మా వారు కూడా ఫ్రీగా ఉంటారు, హవిని కూడా క్యారీ చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు నేను కిచెన్ అంతా కూడా నీట్గా అయితే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు టైం 11:30 అయింది. బట్ నేనైతే ఫ్రెష్ కాలేదు, హవికి ఫ్రెష్ చేసేసాను అండ్ కుకింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఒక్కసారి మా కిచెన్ ఎలా ఉందో ఒక లుక్ వేసుకోండి, తర్వాత సర్ది నాకు ఎట్లుందో మీరే చెప్పండి. కిచెన్లో షింక్లో అట్లాంటి పక్కన తీసేయండి. ఇంక ఇక్కడ కుకింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి అన్నీ మాకేంటంటే కొంచెం ఉంటాయి, పెద్ద డబ్బాలు ఉంటాయి లేదా చిన్న డబ్బాలు ఉంటాయి. దానివల్ల మా కిచెన్ చాలా మెస్సీగా అనిపిస్తుంది. దాంతోపాటు ఒక సిస్టర్ వచ్చేసి మా మిక్సీని చూపించండి అని అడుగుతూనే ఉన్నారు. నేను కుదరలేదు నాకు చూపించడానికి. ఇది బటర్ఫ్లై మిక్సీ అయితే తీసుకున్నారు అత్తయ్య వాళ్ళు. దీనికి 3 జార్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా అంతా మెస్ ఉంటుంది, బాగా మెస్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి ప్లాస్టిక్ బాక్సెసే. ఈసారి నేను ఏం చేస్తానంటే అన్ని సర్దిన తర్వాత పైన ఒక ర్యాక్ ఉంది, అక్కడ అరేంజ్ చేసేస్తాను. ఎవరికైనా కావాలంటే అప్పుడు అక్కడ నుండి తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి నా డైట్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ అంతా వచ్చేసి గాజుల సామ్రాజ్యానికి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉండిపోయినాయి. ఈ ర్యాక్స్ అయితే బాగానే ఉంటాయి, అంటే లోపలంతా షో ఐటమ్సే కాబట్టి ఈ ర్యాక్స్ అయితే బాగానే ఉంటాయి. జస్ట్ రీఆర్గనైజ్ చేస్తాను అంతే. ఇక్కడైతే మేము ఏం పెట్టం. ఇంకా ఇక్కడే బాగా మెస్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ అండ్ అక్కడ బాగా మెస్ ఉంటుంది. అసలు ర్యాక్స్ లోపల కూడా సరిపోవు. సో ఉన్న ఏంటి లేని ఏంటి చూసి అన్ని ఖాళీలు చేసేయాల్సినవి చేసి ఇందులో ఏమైనా లోపల పడితేమో పట్టించేయాలి. సో అదే అన్నమాట సంగతి. అందుకే కుకింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నా. ఒక 2 hours అయినా నాకు ఈజీగా టైం పట్టిద్ది ఇవన్నీ శుభ్రం చేయడానికి. సరే క్లీనింగ్ చేద్దాం. క్లీనింగ్ అనేది ఫస్ట్ ఈ కవర్లతో మొదలెడతా. కిటికీ మొత్తం కవర్లు అయిపోయింది. ఈ సంచిలో కవర్లన్నీ వేసేసి నేను చూపిస్తాను. నాకు ట్రైపాడ్ సెట్ చేయడానికి కుదరట్లేదు, అందుకే నేను ఇక్కడ మాకు ఒక హ్యాండిల్ లాగా పెట్టారు అప్పుడు నాప్కిన్ వేసుకోవడానికి, కానీ హ్యాండిల్ అసలు దేనికి వాడము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హ్యాండిల్కి ఇట్లా పెట్టేసేసి హ్యాండిల్లోకి పట్టటల్లా షర్ట్ అయితే ఎట్లా కొట్లా సెట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే డస్ట్బిన్స్ కోసం అన్నట్టు కవర్స్ అన్నీ పేరుస్తూ ఉంటాం. మా అత్తయ్య కొన్నే పేర్చేవాళ్ళు, నేనైతే మొత్తము విపరీతంగా ఫిల్ చేసేసాను. సో ఫస్ట్ వీటిని అయితే తీసేసి దీనిలో పెట్టేస్తే కావాలన్నప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా షోగా ఉంటుంది. కిటికీ ఒకటి ఖాళీ చేశాను. సో అక్కడైతే ఆర్గనైజ్ చేసా. ఇంకా దీనిలో నుండి తీసుకోవచ్చు ఇట్లా ఈజీగా, బాగుంటుంది. సో ఇప్పుడు నాకు ఎటు నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఒకళ్ళు హెల్ప్ అయితే కావాలి. మా వారు అంటే నాకు బల్లులు భయము, బల్లులు తిరుగుతున్నాయి, అందుకని హెల్ప్ అంటే మళ్ళీ నాకేదో పని చేయడానికి కాదు. చూడండి కింద ఎంత మెస్ ఉందో. ఈ క్లీనర్స్ అన్నీ కూడా కింద అయితే పెట్టేస్తాను. సో దట్ మనకి ఇక్కడ చాలా స్పేస్ అయితే వచ్చేసిద్ది కదా. సో ఇక్కడ మనకి కింద స్పేస్ ఉంది. ఇంక ఇది అంతే, ఇక్కడ నీట్గా పెడతాను. అంటే ఒక చేత్తోనే కదా, కుదరట్లేదు. సంచి తీసేస్తా బకెట్. అదొన్ని అదేం అడ్డం వచ్చింది. అవును, బకెట్ మీదకి ఎందుకు దిగదు? పైన అంత ఖాళీ ఉందిగా, పైన ఇక్కడ దాకా ఖాళీ ఉందిగా. మళ్ళీ అవన్నీ తీసి ఓ సోడ పెట్టాలా? ఓరి నాయన, అన్నీ తీస్తున్నావు, అవన్నీ ఆడబెట్టాలి నేను. ఇప్పుడు నేను అవి ఎక్కడ పెట్టినా అంటే
అటు అసలు ఖాళీ లేదుకా చాలు అవన్నిటికి లాగితే చాలు జస్ట్ లాగితే నేను అన్నీ సర్దుకుంటా తను ఎన్నే సర్దాన్ని నేనేం అడగటల్లా నాకు బల్లులని భయం అంతే ఇక్కడే ఉంచు నేను తీసుకుంటాను అంటున్నా అది నేను అంటున్నా అర్థమవుతుందా ఎదుగు అంగన్వాడి పాలు డేట్లు ఉన్నాయి అసలు జ్యువెలరీ బాక్సెస్ అక్కడ అంటే థ్రెడ్స్ ఈ గాజులు చెమ్కీలు అంటించుకునేవన్నీ కొన్ని అక్కడ పెట్టేసాము కొన్ని అన్నీ ఇక్కడ మొత్తం అరేంజ్ చేసేసాము సో ఇప్పుడు పైన చాలా వరకు ఖాళీ వచ్చేసింది ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తే ఇది ఖాళీ వస్తుంది మళ్ళీ తెలియకుండా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది అదే బాధ దీంతో ఇక్కడ ఇవన్నీ తీసేసరికి ఒకసారి ఈ కిందంతా చూడండి కిచెన్ అంతా చెత్త పడేసాం ఇది కొంచెం వరకే ఈ కొంచెం అయిపోతే ఆ కొంచెం అయిపోతే నాకు మ్యాక్సిమం అయిపోయినట్టే ఫస్ట్ ఇదంతా తుడిచేసుకుంటే ఎందుకు ఇక్కడ అన్ని ఖాళీ డబ్బాలే ఉన్నాయి పైన మా అత్తయ్య అంటుంది ఏంటి ఒకసారి చెప్పండి అత్తయ్య వీడియో కోసం కంటెంట్ చూసారా ఎంత పెట్టారో కంటెంట్ నా కోసం ఒకసారి కింద చూడండి లోపల అన్ని ఖాళీ డబ్బాలేమో లోపల కిందనేమో సామాన్లు పెట్టుకున్నాం మేము బేసిక్గా కబ్బోర్డ్స్ ఎందుకు చేయించుకున్నాం అంటే ప్లాస్టిక్ డబ్బాల కోసం మా ఇంట్లో కుప్పలు తప్పలుగా ప్లాస్టిక్ అది తోమి శుభ్రంగా దాచిపెట్టారు కొన్ని ఎత్తనాలు కిటికీల్లో దాచిపెట్టారు ఏదైనా ప్లాస్టిక్ డబ్బా దాచుకోవడం ఇక్కడ పట్టకర్ర కూడా ఉండాలి అసలు ఎందుకు ఈ చాకులు నాకేం అర్థం కావట్లా వస్తానే ఉన్నాయండి ఇది ఇల్లు ఇది చెత్త త్వరగా నాకు జరుపు గ్రైండర్
సరిపేసేయండి. అలా ఉంచు. ఒక 2 hours అవుతున్నట్టుంది. క్లీనింగ్ అయింది. ఎంతవరకు అయింది ఎలా అయిందో చూపిస్తాను చూడండి. ఇంకా ఎవరు తినలేదు. సో ఇక్కడ అంతా ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ ఇవి మాత్రం లోన పట్టవు. ఇవి వచ్చేసి ఎగ్స్, ఇది వచ్చేసి లిబ్రాది రోటీ మేకర్ తీసుకున్నాం కదా, అదైతే వీడియో చేయాలి. ఇవన్నీ మెడిసిన్స్. ఇవి వచ్చేసి పొటాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కాబట్టి ఇక్కడ పెట్టాను. సో టేబుల్ అంతా కూడా ఖాళీ చేసేసాను. ఇంకా ఫ్రూట్స్ కొన్ని చిన్న చిన్నవి మాత్రమే అక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడికి వస్తే మిక్సీ, గ్రైండరు, ఇక్కడ ఓన్లీ ప్లేట్ స్టాండ్, ఆయిల్ క్యాన్ కూడా ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ పెడితే సరిపోయింది, నాకు దగ్గరగా ఉంటుంది కదా. అది ఇంకా మొత్తం సర్దిన తర్వాత ఇలా అయితే అయిపోయింది. లోపల ర్యాక్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి. ఉప్పులు కారాలు అన్నీ లోనే పట్టేసినాయి. అంటే తర్వాత అత్తయ్యకి తగ్గట్టు అత్తయ్య సర్దుకుంటారు. ప్రస్తుతానికి నేనైతే మాత్రం అన్నీ ఇక్కడ ఇవన్నీ నా పీసీఓడి డైట్కి సంబంధించిన ఫుడ్ అంతా ఇలా పెట్టాను. ఈ ప్యాకెట్స్ ఒకటి కుక్కాను. సో పైన అంతా కూడా ఇట్లయితే ఆర్గనైజ్ చేశాను. సో నేను సర్దింది ఓన్లీ ఈ కౌంటర్ టాప్, డ్రైనింగ్ టేబుల్ అండ్ ఆ కౌంటర్ టాపే. ఇంకేం సర్దలేదు నేను. ఇంకా ర్యాక్స్ లోపల దాకా అయితే అసలు నేను వెళ్ళలేదు. సో పైన సర్ద చెప్పాలంటే ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా చెత్త అయితే పేర్కొని ఉంది. ఇది కూడా నీట్గా సర్దుతా. సో ఇప్పుడైతే లంచ్ బ్రేక్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఓపిక ఉంటే సర్దుతా, లేదంటే రేపు సర్దుతా ఇంకా. సో వంట అయితే అయిపోయింది కదా. సో మొత్తానికి ఇట్లయితే చేశాను. సో ఇప్పుడు వంటగది ఎలా ఉంది ఏంటనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను ఇక్కడ ఉప్పు కారాలకు సంబంధించిన డబ్బాలు బయట పెట్టేది వాష్ చేయడానికి. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు మొత్తము ఇలా పెట్టేశాను. కొంత చెత్త ఉంది అది పడేయడానికి, ఇవేమో బయట పడేసేయడానికి. ప్రస్తుతానికైతే లోపల అలా పెట్టాను. సో ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి వంటగది. అవి బాబు నిద్రలేచాడు. ఏం అవ్వాలా? మా అత్తయ్యకి నీరసం వచ్చి ముందుకు పడిపోయేటట్టు. ఎప్పుడు పెట్టాల్సిన అన్నం తల్లి 2:30కి పెడతా. అది సంగతి. ఏం చేస్తున్నావు హవి? వద్దు వద్దు. మీషో నుండి నేను తీసుకున్న
తీసుకున్న ఒక క్రేజీ ప్రోడక్ట్ చూడండి. మేకులా ఎంత గట్టిగా లాగినా రాట్లా. ఇది జస్ట్ ప్యాక్ ఆఫ్ 79 రూపీస్కి అయితే తీసుకున్నాను. మా కిచెన్లో కింద పెట్టుకోకుండా ఇట్లా చాపింగ్ బోర్డ్స్ తగిలించుకోవడానికి అండ్ మనము ఇట్లా హ్యాంగర్ ఇలా అన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. అంటే ఒకదానికే కాదు, చాలా ఉన్నాయి కాబట్టి వేరే వాటికి కూడా మళ్ళీ నన్ను అనద్దు ఒకదానికి ఇన్ని పెడతామని. సో చూసారు కదా, 2 పెట్టినా కూడా అసలు ఏం కావట్లా. వెంటనే లింక్ అని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఒకటి తగిలించాను కదా, దీనికైతే ఇట్లా ఒకటి తగిలించుకోవచ్చు అండ్ సీజర్స్ పెట్టుకోవచ్చు. ఏంటంటే కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది అదనమాట. మా కిచెన్ అయితే చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు. సో మీరు కూడా కిచెన్లో ఇలాంటి లైటర్స్, చాపింగ్ బోర్డ్స్, సీజర్స్, పట్టకర్రలు అన్నీ కూడా ఇట్లాంటి వాటికైతే పెట్టుకోవచ్చు. నేనైతే ప్యాక్ ఆఫ్ 20 తీసుకున్నాను. సో చాలా చాలా బాగుంటాయి. నేను చాలా యూజ్ చేసేసిన తర్వాతనే రివ్యూ చేస్తున్నాను. మీరే చూడొచ్చు లైవ్లో ఇది పెట్టి ఎంతసేపు అవుతుంది. చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. వెంటనే లింక్ కోసం కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. పాలు మీద వేసుకోవాలి. మళ్ళా చూపి. జరిగినా అస్టీరింగా అక్కడ పెట్టాలిగా. దేవుడా, చూపిస్తాను. వేస్ట్ కదా, ఏం పట్టవు అసలు. వీడియో అంతా రాగానే పెట్టేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎంతకీ మా కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేశానో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. కిచెన్ బాగాలేదు అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.